పెరిగిన డీజిల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పరిమితులు ఏడాదికి 6 సిలిండర్లే. 7వ సిలిండర్ కొనాలంటే 750 రూపాయలు చెల్లించాల్సిందే. కేంద్రంలో యూపీఏ సర్కార్ తీసుకున్న ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా కుషాయిగూడ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దీపక్ రెడ్డి మాట్లాడుతూ, కరెంటు లేక ప్రజలు సతమతమవుతుంటే పారిశ్రామిక రంగం కుంగిపోయిన పరిస్థితుల్లో గ్యాస్ రేట్లు, డీజిల్ రేట్లు పెంచడం సరికాదన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలతో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం అధోగతిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం డీజిల్ పై 6 రూపాయలు పెంచడం, రేపటి రోజు ఓపెన్ మార్కెట్లో 1 సిలిండర్ కొనుక్కోవడం కష్టమన్నారు. 400 రూపాయలు ఉన్నదాన్ని 750 రూపాయలు చేయడము ఇదంతా కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అని అన్నారు. అక్రమంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినా కూడా విజయమ్మ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులంతా ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. రాబోయే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎటువంటి పరిపాలన అందించారో అటువంటి పరిపాలన కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తక్షణం మార్చుకోవాలని, పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నాలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, వైఎస్ఆర్ అమర్ రహే, సీఎం డౌన్ డౌన్, జై జగన్, జై జై జగన్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దీపక్ రెడ్డితో పాటు చెర్లపల్లి కార్పొరేటర్ పల్లు తదితరులు పాల్గొన్నారు. లేక వాళ్ళు సతమతం అవుతున్నారు. మరి పారిశ్రామికవేత్తలంతా కూడా కరెంటు లేక పారిశ్రామిక రంగం అంతా కుంటుపడ్డ పరిస్థితుల్లో మరి గృహాలకు అవసరమైన గ్యాస్ మీద కూడా రేట్లు పెంచి మరి ప్రతి ఒక్క కూడా ట్రాన్స్పోర్టేషన్ దెబ్బతినడానికి డీజిల్ రేట్ల మీద కూడా డీజిల్ కూడా 6 రూపాయలు పెంచడం వల్ల ప్రజలంతా కూడా దినసరి కూలీ బతకలేని పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. మరి ఉప్పల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు కూడా నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. టీవీ 11 న్యూస్, హైదరాబాద్.